నమస్తే అన్న అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లాలో ఒక వార్డన్ చేసిన పనికి అందరూ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వసతి గృహ విద్యార్థినులను కంటికి రెప్పలా సంరక్షించాల్సిన వార్డన్ తాను మహిళ అన్న సంగతి మరిచిపోయి స్నానపు గదుల్లోని విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చిత్రాలు వీడియోలు తీసిన విషయం వెలుగు చూసింది. వార్డన్ తీరుతో విసుగు చెందిన అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని ఆమెకు దేహశుద్ధి చేశారు. అమ్మాయిలు వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో 9 నుంచి ఇంటర్ వరకు 80 మంది అమ్మాయిలు చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటూ ఉన్నారు. అమ్మాయిలు స్నానపు గదుల్లో ఉన్నప్పుడు తలుపులు వేయవద్దని చెప్పి వార్డెన్ శౌరీబాయి ఫోటోలు మరియు వీడియోలు తీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించింది. అమ్మాయిలు ఎదురు తిరిగితే వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తల్లిదండ్రులకు లేనిపోని మాటలు చెప్పి ఫిర్యాదు చేస్తూ వచ్చింది. గతంలోనూ ఆమె ప్రవర్తన పైన ప్రిన్సిపల్ కు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు. వార్డెన్ అకృత్యాలు పెరిగి అమ్మాయిలు భయాందోళన వ్యక్తం చేయడంతో ప్రశ్నించేందుకు పాఠశాలకు వచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. సత్తెన్నపల్లి డివైడిఈఓ యేసుబాబు, ఎంఈఓ రవికుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్ నాయక్, సిడిపిఓ కృష్ణవేణి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్ నయోమి, వార్డెన్ శౌరీబాయిలను విచారించారు. అమ్మాయిలతో మాట్లాడి నివేదికలు తయారు చేశారు. దీనిపైన ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాల పరిస్థితులపైన విచారణ జరిపామని, వార్డెన్ పైన దాడి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు కాదని బయట వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఉపాధ్యాయులు తెలిపారన్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించినట్లయితే తెలపడం జరిగింది. గత ఏడాది అదే పాఠశాలలో అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్న ఒక ఇంగ్లీష్ టీచర్ పైన తల్లిదండ్రులు దాడి చేశారు. అప్పట్లో ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పట్లో వార్డన్గా పనిచేస్తూ ఉన్న నాగలక్ష్మి పైన కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ఆమెతో పాటు 7గురిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ యొక్క కేసు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా అమ్మాయిలు ఉండే హాస్టళ్లు, వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రక్షణ కల్పించే విధంగా సీసీటీవీ కెమెరాలు, రక్షణ వ్యవస్థ ఉండాలని చెప్పేసి అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.